కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది కూడా ఆ 6 గ్యారెంటీలనే చెప్పాలి. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారెంటీల్లో చెప్పిన పథకాలను అమలు చేయడం కూడా ప్రారంభించేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా మిగిలిన పథకాలకు సంబంధించి కూడా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు. మీకు ఏ పథకం కావాలన్నా కూడా ఈ దరఖాస్తుల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి వాటిని ఎలా నింపాలి, వాటికి ఏ డాక్యుమెంట్లు కావాలో చూద్దాం. తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సభలకు అధికారులు మాత్రమే కాకుండా నేతలు కూడా హాజరవుతారు. ఈ దినోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను ఆలకించడం. అంతేకాకుండా అక్కడికక్కడే పరిష్కారం దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ గ్రామ సభల్లోనే స్వీకరిస్తారు. మీకు ఏ పథకం కావాలన్నా ప్రజాపాలన దరఖాస్తును ఫిల్ చేసి డాక్యుమెంట్లు జత చేసి ఈ సభలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్నిటికీ కూడా ఒకటే దరఖాస్తు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలకు ఒకటే దరఖాస్తును విడుదల చేశారు. 6 గ్యారెంటీల్లో మళ్ళీ వేరు హామీలు ఉన్నాయి. ఏ పథకం కోసమైనా ఈ దరఖాస్తునే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రజాపాలన దరఖాస్తులను ఆయా పంచాయతీలకు ప్రభుత్వం అందజేసింది. మొత్తం 10 రోజుల పాటు ఈ గ్రామ సభలు జరగనున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులను నింపి గ్రామ సభల సమయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తులను ఎలా నింపాలి? మీరు ఈ ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, యజమాని పుట్టిన తేదీ, ఆధార్ కార్డు సంఖ్య, రేషన్ కార్డు నంబరు, ఫోన్ నంబరు, వృత్తి, కులం, ఇలా అన్ని వివరాలను అందజేయాలి. మీకు ఏ పథకం కావాలో ఆ పథకానికి సంబంధించిన వివరాలను నింపాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేనేత పథకం, ఇలా ఏ పథకం కావాలన్నా ఆ పథకం ఎదురుగా టిక్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కావాలంటే ఆ పథకం ఎదురుగా ఉన్న చెక్ బాక్స్లో మీరు టిక్ చేయాలి. మీకు సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ పథకం ఎదురుగా టిక్ చేయాలి. మీ గ్యాస్ నంబరు, డీలర్ వివరాలు, ఏడాదిలో సగటున మీరు ఎన్ని సిలిండర్లు కొంటున్నారు అనే విషయాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇక వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు ఆసరా కోసం దానికి ఎదురుగా ఉండే చెక్ బాక్స్లో టిక్ చేయాలి. గృహజ్యోతి కోసం అప్లై చేసుకోవాలంటే బాక్స్లో టిక్ చేసి మీ మీటర్ నంబర్ వివరాలను రాయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కోసం అయితే టిక్ చేసి వివరాలను రాయాలి. అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఈ దరఖాస్తులోనే వివరాలను నింపాల్సి ఉంటుంది. అమరవీరుడి పేరు, మరణించిన సంవత్సరం, మరణ ధృవీకరణ పత్రం నంబరు, జైలుకు వెళ్ళిన వివరాలు, FIR నంబర్ వంటి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏ పథకానికి అప్లై చేయాలనుకున్నా కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తులోనే వివరాలను నింపాల్సి ఉంటుంది. మరి ఈ దరఖాస్తుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు చూద్దాం. మీరు 6 గ్యారెంటీల్లో పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తి చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఈ పథకాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తును నింపిన తర్వాత గ్రామ సభల్లో అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత అధికారుల నుంచి దానికి సంబంధించిన రసీదును పొందాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను అధికారులు స్క్రూనిటీ చేస్తారు. ఎవరు అర్హులు, ఎవరికి ఏ పథకాలు వర్తిస్తాయి అనే విషయాలను పరిశీలిస్తారు. అధికారుల లెక్కల ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ పథకాలను అమలు చేస్తారు. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఈ వీడియోని మీ బంధువులు, మిత్రులతో షేర్ చేసుకొని వాళ్ళకు కూడా ఈ సమాచారం తెలిసేలా చేయండి.